ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హయత్ నగర్లోని బంజారా కాలనీలో స్థానిక కార్పొరేటర్ నవజీవన్ రెడ్డితో కలిసి ఈటెల పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయిందని ఆరోపించారు ఈటెల. వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తా అని చెప్పి మోసం చేశారని ఈటెల విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేసిందని విమర్శించారు. సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడగొట్టాలని పిలుపునిచ్చారు ప్రజలకు ఈటెల. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావాలన్నా, సిమెంట్ రోడ్లు వేయాలన్నా, లైట్లు వెలగాలన్నా, చెరువులు బాగుపడాలన్నా మన భారతీయ యంత్రం ఢిల్లీలో ఉంటారు. ఇక్కడ మీ ఆశీర్వాదంతో నేనే ఉంటా అని చెప్పి మీరు మనం చేస్తాం. కాబట్టి ఇంకా 3 రోజులైతే ఎన్నికలు అయితే 10, 11, 12 ఇంకా 3 రోజులు పోతే ఎన్నికలు. కాబట్టి మనందరం కమలం పువ్వు గుర్తుకు ఓటేసి ఢిల్లీలో మళ్ళీ మోడీ గారు ఉండాలి, ఇక్కడ మళ్ళీ మన ఎంపీ ఉంటేనే ఇలా సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి రేపు నేను 2 మాటలు ఆలోచించబోతున్నా. ఒకటి, మీకు ఇప్పటిదాకా చెప్పిన సమస్యలు పరిష్కరించకపోతే కొట్లాడే బిడ్డగా మీతో పాటు నేను ఉంటా. కళ్యాణ లక్ష్మిలో మనం బంగారం రావాలన్నా, ఇల్లు రావాలన్నా, 2,500 రూపాయలు రావాలన్నా మీ బిడ్డగా మీతో పాటు ఉండి కొట్టాలి. రెండవది, కేంద్రంలో మోడీ గారు ఉంటారు కాబట్టి